Hello viewers, welcome to Telugu Scit tutorials. This is cascading style programming language class 78. Class 78. ఇంతకుముందు క్లాస్లో మనం ఇమేజ్ని సెంటర్లో ఎలా టెక్స్ట్ వచ్చేటట్టుగా మనం యూజ్ చేసాము. క్లాస్ సెంటర్ తీసుకొని ఈ క్లాస్లో మనం ఏం చేస్తామంటే left and right align using position. One method for aligning elements is to use position absolute. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, క్లాస్ తీసుకున్నాం డాట్ రైట్ అని పొజిషన్ అబ్జల్యూట్ పెడదాం. తర్వాత మళ్ళీ మార్చుకున్నాం మనం, అబ్జల్యూటే కాదు రిలేటివ్ ఉంది, ఫిక్స్డ్ ఉంది, ఇంకా స్ట్రింకీ అని ఉంది కదా. పొజిషన్ అబ్జల్యూట్, రైట్ వచ్చి 0 పిక్సెల్స్, విడ్త్ వచ్చి 300 పిక్సెల్స్, బార్డర్ 3 పిక్సెల్స్ ఉంది, సాలిడ్ ఈ కలర్ ఉంది. ఇప్పుడు దానికి ప్రోగ్రామ్ ఇది బిగినింగ్ ప్రోగ్రామ్ ఈ విధంగా ఉంది. ఈ ప్రోగ్రాంలో మనము ఏం చేస్తామంటే దీనికోసమని మనం ఒక నోట్ ప్యాడ్ తీసుకున్నాం. దీంట్లో మామూలుగా బిగినింగ్ ప్రోగ్రామ్ ఏమవుతే ఉందో ఇవి కాపీ చేసి అది వేస్తాం. అంతవరకు ఎంతవరకు స్టైల్ హెడ్ వరకు ఇది కాపీ చేసుకున్నాం. కంట్రోల్ V. కాకపోతే డాక్ టైప్ HTML ఓపెనింగ్ ట్యాగ్, హెడ్ ఓపెనింగ్ ట్యాగ్, స్టైల్ తీసుకున్నాము. ఈ స్టైల్ లోపల మనం డాట్ రైట్ అనే క్లాస్ తీసుకొని పొజిషన్ అబ్జల్యూట్, రైట్ వచ్చి 0 పిక్సెల్స్, విడ్త్ 300, బార్డర్ 3 పిక్సెల్స్ అని చెప్పి తీసుకున్నాం. దీని తర్వాత ఏముంటుందంటే బాడీ ట్యాగ్. బాడీకి మనమేమి ఇవ్వడం లేదు, ఫస్ట్ మనమేమి ఇవ్వడం లే. బాడీ ట్యాగ్ తీసుకుంటున్నాము. ఈ బాడీ ట్యాగ్లో మనం ఎగ్జాంపుల్గా ఫస్ట్ H2 ట్యాగ్ తీసుకొని బాడీలో ఇది క్లోజ్ చేస్తాను, ఎంటర్ కొట్టి బాడీ, ఈ బాడీ లోపల ఏం చేస్తానంటే నేను H2 తీసుకుంటాను. H2 బిగిన్, అలాగే H2 క్లోజ్. ఈ H2 లోపల ఏం తీసుకుంటాను, రైట్ అలైన్ విత్ ద position right align with the position property అని తీసుకుంటా. తర్వాత దీని లోపల ఒక పారాగ్రాఫ్ తీసుకొని ఆ పారాగ్రాఫ్ను క్లోజ్ చేస్తాను. ఈ పారాగ్రాఫ్ లోపల ఏం తీసుకుంటామంటే an example of how to write align elements with the position property అని తీసుకుంటా, అంతే. an example of how to align elements with the position property. అని చెప్పి పారాగ్రాఫ్ టైప్ తీసుకుంటాం. దీని తర్వాత ఇప్పుడు ఏదైతే ఇక్కడ స్టైల్లో ప్రాపర్టీస్ రాసామో ఈ ప్రాపర్టీస్ కన్నిటికీ ఇక్కడ డివ్ ట్యాగ్ తీసుకుంటాం. డివ్ ట్యాగ్ బిగిన్, అదేవిధంగా డివ్ ట్యాగ్ క్లోజ్. ఈ డివ్ ట్యాగ్ లోపల డివ్కి ఒక క్లాస్ ఈ క్లాస్ తీసుకుంటాం. ఏమని తీసుకున్నాను, రైట్ కదా. ఇక్కడ డివ్ ట్యాగ్కి క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్లో RIGHT రైట్ తీసుకుంటాను. తీసుకొని దీని లోపల ఏదైనా ఒక టెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటాం.
దానికి పారాగ్రాఫ్ ట్యాగ్ క్లోజ్ చేస్తాను. దీని లోపల ఏదైనా లోరెమ్ ఇప్సం లేకపోయేసి సమ్ లోరెమ్ ఇప్సం లైక్ వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి సమ్ ట్యాగ్ సమ్ మ్యాటర్ కొంచెం మ్యాటర్ తీసుకుంటాం. ఓకే, కాపీ దీంట్లోకి వచ్చేసి ఇక్కడ ఈ సెంటర్ లోపల కంట్రోల్ వి. ఇది విచిత్రంగా వచ్చింది, దీన్ని అలైన్ చేద్దాం. ఇది ఈ టెక్స్ట్ పారాగ్రాఫ్లో తీసుకున్నాం. ఇంతవరకు సేవ్ చేయలేదు కాబట్టి సేవ్ చేస్తున్నాను. దీనికి పెద్దగా ఏం లేదు, పొజిషన్ అని పెడతాను. పొజిషన్ డాట్ HTML అని పెట్టేసి సేవ్ చేస్తా. ఓకే, సేవ్. ఇప్పుడు ఈ డివ్ ట్యాగ్ లోపల లోరెమ్ ఇప్సం డివ్ క్లోజ్ చేశాను. బాడీ హెచ్. దీన్ని ఇప్పుడు మనం సేవ్ చేసాం. దీన్ని ఇక్కడికి వెళ్ళేసి ఒకసారి పొజిషన్ అని పెట్టాం కదా, ఎక్కడ ఉందో చూస్తాం. పొజిషన్ ఇక్కడ ఉంది. రైట్ క్లిక్, ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్కి వెళ్ళి చూస్తే టెక్స్ట్ ఇట్లా లోరెమ్ ఇప్సం అనేది రైట్ సైడ్ పెట్టాం కాబట్టి రైట్ సైడ్ ఇలా వచ్చింది. ఇలా వచ్చింది ఈ టెక్స్ట్. ఏమైనా వచ్చింది చూడండి, పైన H2లో రైట్ అలైన్ విత్ ద పొజిషన్ ప్రాపర్టీ. రైట్ అలైన్ అని పెట్టాను కాబట్టి ఇలా వచ్చింది. ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ అలైన్ ఎలిమెంట్స్ విత్ పొజిషన్ ప్రాపర్టీ అని. ఓకే, అది ఓకే, బాగానే ఉంది. ఇక్కడేమని పెట్టాము, డాట్ రైట్. అదే రైట్ ఇక్కడ ఇచ్చాము. పొజిషన్ ఏమని పెట్టాము, అబ్జల్యూట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లెఫ్ట్ పెట్టి చూస్తాను. యాక్చువల్గా ఇది రైట్దే, మళ్ళీ దీన్ని మనం మార్చాల్సిన అవసరం లేదు. కానీ ఏమవుతుందో చూద్దాం. లెఫ్ట్ పెట్టి సేవ్ చేసి ఆల్ ట్యాబ్కి వెళ్ళి ఇప్పుడు నేను ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను. ఏమన్నా మారిందా అంటే మారలేదు. రిఫ్రెష్ చేస్తాను, ఏం మారలే. ఓకే, అదే పొజిషన్ ఇక్కడ అబ్సల్యూట్ అనేది ఉంది కదా, దీన్ని రిలేటివ్ అని మారుస్తాను. చూడండి ఏమవుతుందో. కంట్రోల్ ఎస్, ఆల్ ట్యాబ్కి వెళ్ళి రిలేటివ్ అని పెడతాం. చూడండి లెఫ్ట్కి వచ్చేసాం. సో ఇక్కడ పొజిషన్ అబ్సల్యూట్ అని పెడితే మీరు ఆ లెఫ్ట్ అని మార్చినా కూడా ఏం మారలేదు. ఇప్పుడు అదే రైట్ పెడతాం. RIGHT రైట్. ఇక్కడ కూడా రైట్, RIGHT రైట్. కంట్రోల్ ఎస్, ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాను. రిలేటివ్ పెట్టాం కదా, మారదు. అదే ఇక్కడ ఇప్పుడు అబ్సల్యూట్ అని మార్చండి, వెంటనే చేంజ్. అబ్సల్యూట్. కంట్రోల్ ఎస్, ఆల్ ట్యాబ్ వెళ్ళి జస్ట్ రిఫ్రెష్ చేయండి. ఈ విధంగా లోరెమ్ ఇప్సం అని వస్తుంది. సో దీంట్లో మనం ఏమేమి పెట్టినామో అబ్సల్యూట్. ఈ కలర్ వచ్చేసి 73AD21 అనే ఈ కోడ్ ఉంది కదా, ఇది ఆ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ అని పెట్టామంటే రెడ్. బార్డర్ 5 పిక్సెల్స్ పెట్టినామంటే 5 పిక్సెల్స్. ప్యాడింగ్ 10 పిక్సెల్స్ ఉంది, 10 వద్దు, 5 పెట్టి చూద్దాం. కంట్రోల్ ఎస్, ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. రెడ్ వచ్చింది, విధంగా వచ్చింది. ఇంకా ఏం మార్చాము, 10 కదా, 10 ఇచ్చి చూడండి. మళ్ళీ మామూలుగా నార్మల్గా ఆల్ ట్యాబ్ వెళ్ళి రిఫ్రెష్ చేయండి. కొద్దిగా ఈ విధంగా కనపడుతుంది. ఇంకా బార్డర్ 5 పిక్సెల్స్, విడ్త్ వచ్చి 300 పిక్స్, 500 ఇవ్వండి చూద్దాం. కంట్రోల్ ఎస్, ఆల్ ట్యాబ్. ఈ విధంగా వచ్చి కొంచెం కనపడుతూ ఈ విధంగా. ఓకే, రైట్ పొజిషన్ కాబట్టి రైటే ఉంచేసాను నేను, మళ్ళీ మార్చకుండా. మనం చేయడమే ఈ ప్రోగ్రాము రైట్ పొజిషన్ కాబట్టి, రైట్ అలైన్ విత్ ద పొజిషన్ ప్రాపర్టీ కదా, కాబట్టి ఇక్కడ రైట్ ఇచ్చేసాము.
యాజ్ యూజువల్గా ఎంత ఉన్నిందో అంతే ఇచ్చేసినాం. విడితో అవి మార్చుకున్నాం. వాటర్ కావాలంటే ఇంకో 10 పిక్సెల్స్ కూడా ఇచ్చుకో. సాలిడ్ రెడ్ వద్దా, ముందులాగా కంట్రోల్ జెడ్ ఏం రాదు, కంట్రోల్ జెడ్ అన్నీ మారిపోతాయి. ఇది పొజిషన్ అంటే అబ్జల్యూట్. ఈ విధంగా మనం మారుతుంది. కంట్రోల్ ఎస్ ఆల్ ట్యాబ్లోకి వెళ్ళేసి ఒకసారి రీఫ్రెష్ చేస్తే ఇది పొజిషన్. ఓకేనండి, ఇది ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.